ఎప్పుడు ఏదో ఒక సొల్లు చెప్తుంటావు కదా, చెప్పు ఇప్పుడు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ స్క్వేర్ మూవీ రివ్యూ చెప్పే ముందు అయితే ఒకటి చెప్తా. ఈ మూవీకి మాత్రం 18 బిలో ఏజ్ ఉన్న వారిని మాత్రం సినిమాకి తీసుకెళ్ళకండి. అలా కాదని మా బాబుకి మొన్నే 10th పూర్తయింది, రీసెంట్ గానే మా అమ్మాయికి కూడా 10th పూర్తయింది అని చెప్పేసి ఏదో ఒక సినిమాకి తీసుకెళ్లాలని ఈ సినిమాకి మాత్రం తీసుకెళ్ళకండి. బికాస్ ఈ సినిమాకి ఆల్రెడీ UBA సర్టిఫికేట్ కూడా వచ్చింది. అంటే ఈ సినిమాకి 18+ వాళ్ళు మాత్రమే వెళ్ళాలని అర్థం. ఇంకా రివ్యూలోకి వెళ్తే మార్కస్ చెప్పు. ఈ మూవీని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ కాన్సెప్ట్ ఢిల్లీ మూవీ కాన్సెప్ట్ లా ఉంటుంది. అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటి. కానీ ఒక్క చేంజ్ ఉంటుంది. అక్కడ రాధిక టిల్లుని లవ్ చేసి మోసం చేస్తుంది. ఇక్కడ టిల్లు స్క్వేర్ లో లిల్లీ టిల్లుని మోసం చేయడానికి మాత్రమే లవ్ చేస్తుంది. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అయితే ఈ రెండిట్లో ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే డబ్బు అని చెప్పాలి. ఇంకా టిల్లు విషయంకి వస్తే డీజే టిల్లు మూవీలో రాధిక మోసంని టిల్లు ఏ విధంగా తిప్పుకొడతాడు, అలానే టిల్లు స్క్వేర్ మూవీలో కూడా లిల్లీ మోసాన్ని టిల్లు అయితే తిప్పుకొడతాడు. అదే మన టిల్లు స్క్వేర్ మూవీ. ఫైనల్ అయితే ఈ మూవీ నాకు బాగా నచ్చింది. అయితే మీరు థంబ్‌లైన్ లో చూసినట్టు ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేసా, అట్లుంటది మనతోని. అయితే మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ మై ఒపీనియన్ మాత్రమే. అయితే ఈ మూవీ యూత్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు. ఇంకా ఈ సినిమా పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అంటే ఈ మూవీ స్టోరీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ట్విస్టులు మాత్రం చెప్పను, ఎందుకంటే ట్విస్టులు కూడా చెప్పేస్తే ఇంకా మూవీ చూడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే మన హీరో విషయంకి వస్తే తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి. మనోడైతే చాలా ఫేమస్ ఎందులో అని అనుకోకండి, మ్యూజిక్ కొట్టడంలో. అయితే సాఫీగా సాగుతున్న మన టిల్లుగడ్ లైఫ్ లోకి లిల్లీ వస్తుంది. ఇంకా మనోడు లిల్లీతో కొన్ని ఏ సర్టిఫిక్ సీన్లు అయితే చేస్తాడు. తర్వాత లిల్లీ కొన్నాళ్ళు మనోడికి కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఒక్కసారి కనిపించి నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మ నాన్న ముందు చెప్తుంది. తర్వాత హీరో కూడా నెమ్మదిగా ఒప్పుకుంటాడు. అయితే కథ అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ తర్వాత హీరోతో ఒక పని చేయించడం కోసం హీరోని అయితే బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ బ్లాక్ మెయిల్ చేసే ప్రాసెస్ లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఫైనల్ అయితే హీరో ఆ పని చేయడానికి అయితే ఒప్పుకుంటాడు. అయితే వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే హీరో కూడా తన ప్లాన్ లో ఉంటాడు. ఫైనల్లీ వాళ్ళ ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది, హీరో ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇదే మన టిల్లు స్క్వేర్ మూవీ. అయితే హీరోని ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, హీరో ప్లాన్ ఏంటి, అయితే బ్లాక్ మెయిల్ చేసే ప్రాసెస్ లో వచ్చిన ట్విస్ట్ ఏంటి, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చిన ట్విస్ట్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మనం టిల్లు స్క్వేర్ మూవీ చూడాల్సిందే.